రాజకీయాల్లో కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారా? కేసీఆర్ ఉన్నట్టుండి జనంలోకి వస్తున్నారా? అధికారం పోగానే ఫామ్ హౌస్కు పరిమితమైన గులాబీ బాస్ సడన్ గా బహిరంగ సభ పెడతానని చెప్పటం వెనుక వ్యూహం ఏంటి? తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేలులోనే సభ పెట్టడానికి ఎందుకు సన్నాహాలు చేస్తున్నారు? ఆయన అక్కడ ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికే సతమతమవుతున్న పార్టీ శ్రేణులను కేసీఆర్ సభ యాక్టివ్ చేయనుందా? కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ ఉనికి చాటుకుంటుందా? సార్ వస్తున్నారు. ఇది ఈనాటి అభినవ్ భారత్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో రాజకీయాలు క్రమంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోవడంతో పాలకపక్షంపై బలమైన ప్రతిపక్షంగా పోరాడేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుంది. ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. సంవత్సర కాలంగా సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వంపై పిడుగులా విరుచుకుపడ్డారు. నేను కొడితే గట్టిగానే కొడతాను అని గులాబీ బాస్ చెప్పడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలి. ఇక చూద్దాం ఎక్కడి దాకా చేస్తారో వీళ్ళ కథ ఏందో చూద్దాము. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కేసీఆర్ గత ఏడాది కాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. తెలంగాణ రాజకీయాలను 10 ఏళ్ల పాటు శాసించిన బీఆర్ఎస్ ఒకప్పుడు చెప్పిందే వేదం. కానీ ఇప్పుడు ఆ పార్టీ గడ్డు కాలం ఎదుర్కొంటోంది. అయితే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాతే ఆ పార్టీకి రాజకీయంగా కష్టాలు మొదలయ్యాయి. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పరిమితం కావాల్సి వచ్చింది. ఇంతకాలం పార్టీని నడిపించిన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ తన రాజకీయ వారసుడిగా కొడుకు కేటీఆర్ ను నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ లో మరో ప్రధాన నాయకుడైన హరీష్ రావు సైతం పార్టీ కోసం కృషి చేస్తూ ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్నారు. ఒకవైపు కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, మరోవైపు వరుస కేసులతో పార్టీ ముఖ్య నాయకులు సతమతం అవుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వీరంతా ప్రతిపక్షంలో కూడా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో కేసీఆర్ మళ్లీ రాజకీయ క్షేత్రంలోకి రాక తప్పని పరిస్థితి. గతంలో కూడా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కోసం జనం దృష్టిని ఆకర్షించేందుకు నిరసనలు, నిరాహార దీక్షలు చేశారు. తెలంగాణ ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకొని అధికారం చేపట్టి 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు ఇటీవల జనగామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. త్వరలోనే బయటికి వస్తానని వివిధ సందర్భాల్లో ఎన్నోసార్లు స్టేట్మెంట్లు ఇచ్చిన కేసీఆర్ ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంటూ ఏడాది కాలంగా క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన బయటకు రాకపోయినా పార్టీ ముఖ్య నాయకులు ప్రజల్లోనే ఉంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారి మాటలను పట్టించుకొని కొందరు నేతలు రోజు రోజుకు ఆ పార్టీని వీడుతూనే ఉండడంతో అధికారం కోల్పోతే ఇక ప్రజలతో, పార్టీతో పని లేదా అని గులాబీ శ్రేణులే కేసీఆర్ పై చిర్రుబుర్రులాడుతున్నాయి. కనీసం అసెంబ్లీకి కూడా హాజరు కాకపోతుండడంతో ఇక కేసీఆర్ పనైపోయిందని, రాజకీయాల్లో యాక్టివ్ కావడం కష్టమేనన్న అభిప్రాయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి చివరి వారంలో భారీ బహిరంగ సభ పెడతానని కేసీఆర్ ప్రకటించడంతో దానికైనా కేసీఆర్ కట్టుబడి ఉంటారా లేదా అని బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే వారి అనుమానాలు పటాపంచలు చేస్తూ గులాబీ బాస్ నిజంగానే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే పనిలో పడ్డారు. అధికారం కోల్పోయాక తొలిసారి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టబోతున్నట్టు స్వయంగా ఆయనే చెప్పడంతో పార్టీ వర్గాలు ఎంతో నమ్మకంగా ఉన్నాయి. ఏడాది పాలన తర్వాత కాంగ్రెస్ సర్కారు పాలనా వైఫల్యాలపై నిలదీసేందుకు ఆయన బయటకు వస్తున్నారని, బహిరంగ సభను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లోనే నిర్వహించాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారని, అందుకు తగిన ప్రాంగణం చూడాలని పార్టీ శ్రేణులకు ఆదేశించినట్టు తెలుస్తుంది. కేసీఆర్ బహిరంగ సభకు 5 లక్షల మందిని సమీకరించాలని గులాబీ పార్టీ టార్గెట్ గా పెట్టుకోవడంతో మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో అంతమంది పట్టే సభాస్థలి కోసం పార్టీ వర్గాలు అన్వేషిస్తున్నాయని సమాచారం. కేసీఆర్ గజ్వేల్ ఎన్నుకోవడానికి మరో కారణం కూడా ఉందని, 5 లక్షల మందిని సభకు తరలించడం అంటే వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారమే కావడం, అది ఎలాంటి పొలిటికల్ హడావిడి లేని తరుణంలో అంతమందిని సమీకరించాలంటే వేరే చోట ఎక్కడైనా సభ పెడితే కష్టసాధ్యమవుతుందని
గజ్వేల్ సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తుండడం, గజ్వేల్ ఆనుకొని ఉన్న సిద్దిపేటలో ఎమ్మెల్యేగా మాజీ మంత్రి హరీష్ రావు ఉండడంతో మామ అల్లుళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ల నుంచి మెజార్టీ జనాన్ని సమీకరించవచ్చు అనేది కేసీఆర్ ఆలోచన. ఇక మిగిలిన ప్రాంతాల నేతలు అటు ఇటుగా పనిచేసినా పెద్దగా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయంతోనే కేసీఆర్ గజ్వేల్ను ఎన్నుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీని నడిపిస్తున్న ముఖ్య నేతలు కేసులు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓవైపు వరుస ఓటములతో పార్టీ కుంగిపోతూ ఉండటంతో కేడర్ మరింత డీలా పడిపోతోంది. మరోవైపు బ్రేకులు లేకుండా కొనసాగుతున్న వలసలు కార్యకర్తలను మరింత గందరగోళంలోకి నెడుతున్నాయి. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు అభ్యర్థులు కరువైనా ఆశ్చర్యపోనవసరం లేదు. అది దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కాస్త లేట్ అయినా యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు. పార్టీ లీడర్స్ను, క్యాడర్ను యాక్టివ్ చేయడానికే కేసీఆర్ బహిరంగ సభ ప్లాన్ తెరపైకి వచ్చింది. ఎలాగైనా సరే సభను సక్సెస్ చేసి పార్టీ శ్రేణుల్లో భరోసా నింపాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఆయన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి అంటే గజ్వేల్ సభ వరకు ఆగాల్సిందే. సార్ వస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.